హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కూడా ఒక మంచి ఫుల్ స్క్రీన్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ తీసుకొచ్చాను. వీడియో చాలా బాగుంది. ఒకసారి అయితే డెమో చూడండి, ఆ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే సాంగ్ తోటి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఈ వీడియో ఎడిటింగ్ అనేది మీరు ఎలైట్ మోషన్లో అండ్ కైన్ మాస్టర్లో రెండు యాప్స్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కస్టమైజ్ ఎలా చేసుకోవాలనేది షార్ట్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎలైట్ మోషన్లో కానీ కైన్ మాస్టర్లో కానీ ఫాంట్స్ ఇన్స్టాల్ చేసి కంప్లీట్గా వీడియోని ఎడిట్ చేసుకునే వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ ముందు ఉంటాయి. ఒకవేళ నా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఈ ఛానల్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. సో ఈ ఛానల్లో ఓన్లీ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను, అది కూడా ప్లేలిస్ట్ వైజ్ గా, కేటగిరీస్ వైజ్ గా అన్ని రకాల ఇన్విటేషన్స్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను, కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోస్ మీరు ఎలైట్ మోషన్ కానీ కైన్ మాస్టర్ కానీ రెండిట్లలో ఏ యాప్ ఉన్నా మీకు ఇది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, నేను ఎలైట్ మోషన్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ XML ఫైల్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ XML ఫైల్ కాకుండా ప్రీసెట్ కూడా ఇస్తాను. ఈ ప్రీసెట్ డైరెక్ట్గా మీరు ఇంపోర్ట్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఇక్కడ నేను టెంప్లెట్స్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత పైన అప్లోడ్ ఉంది కదా, ఈ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత XML ఫైల్ ఉంటుంది కదా, ఆ XML ఫైల్ని యాడ్ చేసుకొని కంప్లీట్గా బ్లాక్ కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ టెక్స్ట్ మాత్రమే ఇదే విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని కార్టూన్ ఇమేజెస్ ఉంటాయి, ఇవి మీకు కనిపించాయి. మీరు ఓన్లీ బ్లాక్గానే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ప్రీసెట్ కనుక యూజ్ చేస్తే యాజ్టీజ్గా ఇదే విధంగా కనిపిస్తుంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే, ప్రీసెట్ అయినా XML ఫైల్ అయినా, ఒకవేళ XML ఫైల్ యూజ్ చేస్తే ఏంటంటే, మీరు ఫొటోస్ ఏమేమి ఉన్నాయో అన్ని ఫొటోస్ కూడా దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోటోని రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రీసెట్ యూజ్ చేస్తే మాత్రం ఇవన్నిటికి అవసరం లేదు. మీరు జస్ట్ స్టార్టింగ్ రండి. ప్రీసెట్ యూజ్ చేసినా XML ఫైల్ యూజ్ చేసినా కానీ స్టార్టింగ్ రండి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ప్రీసెట్ వర్క్ కాలేదని చాలామంది అంటున్నారు కదా, ప్రీసెట్ 100% వర్క్ అవుతుంది. ఒకవేళ వర్క్ కాకపోతే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి, మీరు ఇది ఇంపోర్ట్ చేసుకునే దానికంటే ముందు దీంట్లో మీరు ఫాంట్ని ఇన్స్టాల్ చేసి ఉండాలి. అది ఎలా అంటే, సపోజ్ ఇందులోనే ఓపెన్ చేశాం కాబట్టి ఇక్కడ టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేశాను, ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. పైన ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి మీకు ఇచ్చిన ఫాంట్ని యాడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ XML ఫైల్ని లేదా ప్రీసెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్కి రండి, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేసి మీకు ఇలాంటి టెంప్లెట్ ఉంటుంది. ఓన్లీ ఒకే బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ ఉంటుంది, దీనికి సాంగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఈ సాంగ్ వద్దనుకుంటే ఫస్ట్ దీన్ని వాల్యూమ్ తగ్గించేసేయండి, కావాలనుకుంటే పెట్టేసుకోండి. జస్ట్ దీన్ని ఏం చేస్తున్నాను, కంప్లీట్గా కిందికి డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా కంప్లీట్గా కిందికి డ్రాగ్ చేశాను. ఇక్కడ నాకు టెక్స్ట్ ఎక్కడెక్కడైతున్నాయో ఆటోమేటికలీ నాకు సెట్ అయిపోయింది, చూడండి. ఓకేనా? సో మీరు ప్రీసెట్ యూజ్ చేస్తే మాత్రమే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు 1 by 1 ఎలా ఈజీగా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్లైడ్ వదిలేసేయండి. ఇందులో తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసి ఇక్కడ సర్నేమ్ ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సర్నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని కిందనే వెడ్డింగ్ ఇన్విటేషన్ అలానే వదిలేసేయండి. అండ్ ఇందులో ఇక్కడ నేను కార్టూన్ ఇమేజ్ ఏదైతే యాడ్ చేశానో ఇది వద్దు అనుకుంటే మీకు నచ్చిన ఫోటోను కూడా యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫొటోస్ ఏవైతే తీసుకుంటారో ఆ ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా రిమూవ్ చేసుకున్నటువంటి ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఏ స్లైడ్ చూసుకున్నా కూడా ప్రతి స్లైడ్లో ఒక కార్టూన్ ఫోటోని అయితే యాడ్ చేశాను. చాలా బాగుంది, కంప్లీట్గా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగానే గ్రూమ్ అండ్ బ్రైడ్, జస్ట్ మీరు ఆ టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. కంప్లీట్గా అన్నిటినీ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది ప్రీసెట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళకి సపోజ్ ఇక్కడ ఏమేమి ఎడిట్ చేసుకోవాలంటే, ఇక్కడ ఒక డివైడర్ ఉంటుంది. ప్రతిదానికి నేమ్ ఇచ్చాను కాబట్టి మీకు కన్ఫ్యూజన్ అనేది ఏమి ఉండదు. డివైడర్ లేయర్ పైన క్లిక్ చేశాను, కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ డివైడర్ ఉంటుంది, ఈ డివైడర్ని మీరు రిప్లేస్ చేసుకొని టెక్స్ట్ను రిప్లేస్ చేసుకోండి. అదేవిధంగా అన్ని స్లైడ్లో కూడా ఫొటోస్
అండ్ డివైడర్స్ ఉంటాయి. సో ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజ్ చేస్తే కనుక ఇక్కడ కార్టూన్ ఇమేజెస్ లేవు కదా, మేము ఎట్లా యాడ్ చేసుకోవాలంటే ఈ కార్టూన్ ఇమేజెస్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్తో సహా ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అన్నీ కూడా రిప్లేస్ చేసుకోండి. చాలా ఈజీగానే ఉంటుంది. జస్ట్ ఒక టెంప్లెట్ అయితే రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా చేసుకోండి. దీంట్లో పెద్ద ఎక్కువ ఎడిట్ చేయాల్సింది ఏమి ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కోడెక్లో ఇక్కడ హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఫుల్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఆ కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫైల్ను ఓపెన్ చేయండి. చూడండి, నాకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, నాకు ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఈ కైన్ మాస్టర్లో కూడా చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన విధంగానే యాజ్ టీజ్గా, కాకపోతే దీంట్లో మీ ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి ఉండదు. దీంట్లో ఓన్లీ కార్టూన్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజ్ మాత్రమే ఉంటుంది. మీరు మీ ఫొటోస్ పెట్టుకోవడానికి ఉండదు ఇందులో. ఇది ఒక్కటే, మిగతా అన్ని కూడా యాస్టీస్గా ఉంటుంది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ నేను ప్రతి లైఫ్లో టెక్స్ట్ ఉంటుంది. మీకు తెలుగు కావాలనుకుంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్. అయితే దీంట్లో కూడా ఫాంట్ని ఎలా యాడ్ చేయాలి, ఒక టెక్స్ట్ తీసుకోండి. టెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళండి. ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫాంట్ కూడా ఇస్తాను కాబట్టి ఆ ఫాంట్ డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ ఫాంట్ ఇదన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకొని మిగతా అన్నీ కూడా మీరు రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సర్నేము అండ్ నెక్స్ట్ స్లైడ్లో గ్రూమ్ అండ్ ఎంటర్ నేమ్ అని ఉంది. మీకు ఈజీగా ఉండేలాగా నేను అన్నిటికీ నేమ్స్ అనేది మెన్షన్ చేశాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మీరు టెక్స్ట్ ఒకటే రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. డివైడర్ కూడా అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ కూడా అన్ని అప్లై చేసి పెట్టాను. జస్ట్ ఒక టెక్స్ట్ మాత్రమే రిప్లేస్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో. సో ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయొచ్చు, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను వాటిపైన వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.